హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు చిక్కుడుకాయని కూడా ఏ విధంగా పెంచాలో మన ఈజీ గార్డెనింగ్లో అయితే తెలుసుకుందాం పదండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఈజీ గార్డెనింగ్ వల్ల మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలని ఎంతో సులువుగా ఏ మందులు వాడకుండా ఇంత పూర్తి ఆర్గానిక్గా పెంచుకోగలుగుతారు. ఈ గార్డెనింగ్ అనేది మనకి గంగిగోవు లాంటిదండి. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైనా అనేమి కరుము పాలు అనేది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. మనము ఈ తక్కువ ఖర్చుతోటి మనము కొంచెం మట్టి మిశ్రమం అవి కొంచెం శ్రమపడి చేసుకున్నట్టయితే ఎంతో ఈజీగా ఈ గార్డెనింగ్లో చిన్న చిన్న టిప్స్ చేయడం వల్ల మనమైతే ఎంతో బాగా కూరగాయలను కూడా పండించుకోగలుగుతాము. మనకు మెయిన్గా ఈ మట్టిని ఏ విధంగా కలుపుకోవాలనేది తెలిసిందంటే తర్వాత మనం అందులో ఎంతో బాగా ఈజీ గార్డెనింగ్ అయితే చేస్తాము. ఇంకా మట్టి విషయానికి వస్తే ఈ విధంగా కలుపుకున్నాం కదా మనము. అయితే మరి ఈ కూరగాయలు పెరుగుదలలో ఇంకేమైనా ఫెర్టిలైజర్స్ మనం కొనుక్కొచ్చినామంటే ఏది కూడా కొనుక్కరాలేదు. మన ఇంట్లో పడేసే వ్యర్థ పదార్థాలు దాంట్లో ఏం పోషకాలు ఉన్నాయని ఒకటి తెలుసుకుంటే ఎంతో ఈజీగా అయితే ఈ గార్డెనింగ్ చేయగలుగుతాము. ప్రతి ఒక్కటి కూడా మనం పడేసే వాటిని ఈ మొక్కలకు అందిస్తూ చాలా మంచి ఆర్గానిక్ కూరగాయలను అయితే తీసుకుంటున్నాము. మిగతా కూరగాయలతో పోలిస్తే ఈ చిక్కుడు పాదులో ఎక్కువగా పెస్టులు వస్తూ ఉంటాయి. వాటిని నిర్మూలించడానికి మనము ఈ తీగలో ఒక బంతి మొక్క అయినా పెట్టుకోవాలి. లేకపోతే ఆ మొక్క నాటుకునే మట్టి మిశ్రమంలో బంతి కాడలు, బంతి ఆకులు, ఇంకా బూడిద ఇలాంటివి చేర్చుకున్నట్టయితే మొక్కకి తక్కువ పెస్టులు వచ్చి మనకి మొక్కకి పూత కాయ అవన్నీ కూడా నిలబడి కాయలు చాలా బాగా వస్తాయి. మీరు చూసినట్టయితే మొక్కకి ఎక్కడ కూడా నల్లపేను లాంటి పురుగు లేదు. ఫస్ట్ నుంచి చూస్తే మీరు ఫస్ట్ వీడియోలో కూడా మనం ఒక 1/2 kg వరకు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది 5-6 సార్లు తీసుకున్న తర్వాత మనకు మొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ మొక్కను ఎప్పుడైనా సరే మనకు మట్టి మిశ్రమము కూరగాయల వాటికి ఎక్కువ తడిగా ఉండకుండా ఇట్లా చూస్తే పొడిగా కాకుండా తడిగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ నీళ్ళ తడి ఉన్నా కానీ అవి లోపల వేళ్ళు కుళ్ళిపోయి మనకి మొక్క కూడా అంత హెల్తీగా పెరగదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నీళ్ళు కూడా రోజు చేయాల్సిన అవసరం లేదు. మనం తడిని చూసుకొని దాన్ని బట్టి 2 రోజులకు ఒకసారి లేకపోతే రోజుకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఈ చలికాలంలో ఈ విత్తనం వచ్చేసి మనం సెప్టెంబర్లో ఆ విధంగా నాటుకుంటే మనకి జనవరి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా వస్తాయి. ఇవి ఏంటంటే సీజన్లో వచ్చే చిక్కుళ్ళు కొన్ని ఉంటాయి, కొన్ని విధంగా మనకి ఆల్ టైమ్ చిక్కుళ్ళు కూడా ఉంటాయి. సంవత్సరం పొడుగునా వచ్చేటివి కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో మనకి మనం వేసుకున్నది తీగకి చెందిన చిక్కుడు. అది మనకి ఒక 6 నెలల క్రాప్ వస్తే ఇంకా ఇప్పుడు నా చేతిలో ఉన్నవి ఇవి మనకి ఇది కూడా తీగ చిక్కుడే కానీ చెమ్మకాయల్లాగా పెద్ద పెద్ద కాయల్లాగా వచ్చేసి మనకి కాయ గింజ తక్కువగా ఉండి కాయ తోలు అది కూడా మనకు పెడుసుగా ఉంటుంది. టేస్ట్లో మాత్రం ఏం తక్కువ లేదండి, చాలా బాగా ఉంటాయి. ఇట్లా కొన్ని రకాల చిక్కుళ్ళు మనకి విత్తనాలు దొరకలేదన్నప్పుడు వాటిలో వచ్చే బాగా ముదిరిపోయినవి కొంచెం అవి ఏమైతాయంటే చిన్న మొలకల్లాగా వస్తాయి. వాటిని మనం ఈ విధంగా ప్రయత్నిస్తే ఒక్కొక్కసారి మనకు అవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అవి ఎండిపోయినవి అయితే మనకు తప్పనిసరిగా మొలకెత్తుతాయి. కాకపోతే మనకు ఎండువి దొరకలేదు, ఇట్లా పచ్చి వాటితోటే మనం పెంచుకోవాలంటే ఇప్పుడు అన్ని చిక్కుడుకాయలలో చూస్తే మీరు అట్లా ఒక ముదిరిపోయింది చూసుకొని ఆ గింజలు కొంచెం ఏంటంటే వాటికి ఎండి విత్తనాలుగా మారే అవకాశం ఉంటుంది. వాటిని మనం ఆ విధంగా నాటుకున్నా కానీ పెంచుకోవచ్చు. ఈ చిక్కుల్లో రకాలు వేరైనా కానీ అన్నిటికీ వచ్చేది కామన్గా మనకి నల్ల పేను లాంటి పురుగు అనమాట. వాటిని మన మట్టి మిశ్రమం మంచిగా ఉన్నందుకు మనకైతే రాలేదు. ఇప్పుడు ఆ విధంగా చేసుకొని వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే మనం బూడిదని నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒకటి. రెండోది మనము దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా లీటర్ నీళ్ళల్లో ఒక 1/2 స్పూను అట్లా వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా
ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం పెస్ట్ కంట్రోల్ లాగా వాడుకోవచ్చు. ఆర్గానిక్ వేలో పోయినప్పుడు ఏ మందులు వాడలేము ఎట్లా అని ఒక పెద్ద టెన్షన్ ఉంటుంది. కాయ వచ్చే టైంలో ఇలాంటివి వారానికి ఒకసారి చేసుకుంటే చాలా ఈజీ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. వీటికి పెస్ట్ కంట్రోల్వి మనం ఇట్లా వారానికి ఒకసారి చూసుకుంటూ మనం రాకముందే జాగ్రత్త పడుతూ ఉంటే చాలా బాగా మనకు మొక్క పెరుగుతూ ఉంటుంది. ఇంకా దీంతోపాటు మీరు ఇంట్లో మిగిలిపోయిన పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగలో కూడా కొంచెం పసుపు కానీ ఇంగువ కానీ వేసి మనం ఈ మొక్కకి మనము మధ్య మధ్యలో స్ప్రే చేస్తే పూత రాలకుండా ఉంటుంది. కాయలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటన్నింటితో పాటు మనము వీటికి నీరు కూడా మనము చూసి ఇచ్చుకోవాలండి. ఎక్కువగా కాకుండా మరి నేను చెప్పినట్టుగా 2 రోజులకు ఒకసారి కానీ అట్లా తడిని చూసుకొని కానీ రోజుకొకసారి అనేది ఇచ్చుకుంటూ, ఇంకా ఎండ కూడా వస్తే మనకి కనీసం ఒక 7 గంటల ఎండ అయినా తగిలేటట్టు చూసుకోవాలి. ఈ మొక్కను కూడా అన్ని మొక్కలతో కలిపినట్టు కాకుండా ఒక సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చలి ఎక్కువైనప్పుడు ఆ పేను లాంటి పురుగు ఎక్కువగా వస్తుంది. వాటిని నిర్మూలించుకోవడానికి మనము అప్పటికప్పుడు ఈ చిన్ని పెస్ట్ కంట్రోల్వి ఇవన్నీ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, అప్పుడు సపరేట్గా మనం ఇచ్చినట్టుంటే అదంతా అక్కడి నుంచి ఆ మొక్క నుంచి కింద పడిపోయి వెళ్ళిపోతుంది. లేకపోతే వేరే మొక్కలకు వెళ్ళింది అనుకో, అది ఒకదాని నుంచి ఒకటికి స్ప్రెడ్ అయిపోయి మనకి మొక్క పెరగడం కంటే ఈ పెస్టుల బాధ ఎక్కువైతుంది. ఈ చిక్కుళ్ళని ఎప్పుడైనా కానీ కొన్ని రకాల తీగ జాతి కూరగాయలకి ఇవి వస్తాయి అనుకున్నప్పుడు మనము వీటిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వీటికి పూత కాయ ఇంకా మంచిగా నిలబడడానికి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలని చెప్పాను కదా. నేనైతే మన వంటింట్లో మనము టిఫిన్స్ కానీ చేసుకునే మినప్పప్పు ఉంటుంది కదా, ఇది చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. అన్నిటితో పోలిస్తే దీంట్లో అయితే మనకి 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకా దీనికి మనము ముందుగానే ఉల్లిగడ్డ పొట్టుతోటి ఒక ఫెర్టిలైజర్ కూడా చేసుకున్నాము. ఆ ఉల్లిగడ్డ మనం ఏంటంటే ఆ మట్టి మిశ్రమంలో కలుపుకున్నా సరే, లేకపోతే ఇట్లా మనం ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నప్పుడు దాంట్లో 10 వంతులు ఆ నీళ్ళు ఉన్నప్పుడు 1 వంతు ఇది కలిపి ఇచ్చినట్టయితే అసలు మీరు ఊహించనన్ని కాయలైతే చాలా బాగా వస్తాయి. ఇట్లా మనం పడేసే వాటిని అందులో ఏం పోషకాలు ఉన్నాయి, ఈ మొక్కకి ఎప్పుడెప్పుడు అందిస్తే చాలా బాగా వస్తాయని చిన్న విషయాన్ని తెలుసుకున్నట్టయితే ఎంతో బాగా మనం మొక్కల్ని పెంచగలుగుతాము. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ ఆ మొక్కలకి ముందుగా నీళ్ళు చేసుకొని మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కిందికి కారిపోకుండా ఆ మట్టిలోనే అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఇచ్చినట్టయితే కాయలు చాలా బాగా వస్తాయి, పూత కూడా నిలబడుతుంది. చూసారు కదా, నేనైతే ఇట్లా ఈజీ గార్డెనింగ్ని ఎంతో సులువుగా చేసుకుంటున్నాను. మనకు మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే చిన్న పని ఉంటుంది. తర్వాత మనము వారానికి ఒకసారి నేను ఇప్పటిదాకా చెప్పిన పెస్టిసైడ్లను చేసుకుంటూ మనము ఇట్లా ఈ ఫెర్టిలైజర్స్ని ఇచ్చినట్టయితే కాయలు ఎంతో బాగా వస్తాయి. అన్ని చిక్కుడు జాతులకి ఇదేనండి. ఇంకా మనము సపరేట్గా బయట నుంచి కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరు మీ గార్డెనింగ్లో ఏ విధంగా చేస్తున్నారు, పెస్ట్ కంట్రోల్ని ఏ విధంగా నిర్మూలిస్తున్నారు, ఇంకా చిక్కుడుకాయలని ఏ విధంగా ఎక్కువగా పండిస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మనకు తెలిసిన విషయాన్ని ఒకరితో ఒకరం పంచుకుంటూ మరింతగా ఈ ఆర్గానిక్ పంటను పండించుకుంటూ అందరం కూడా మంచి ఆహారాన్ని ఆస్వాదిద్దాము. మనతో పాటు ఒక 10 మందికి షేర్ చేద్దాము. ఉంటాను మరి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.